యుగం అయిపోయింది. సోషల్ మీడియా యుగం అంటే మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా క్షణాల్లో కొన్ని లక్షల మందికి చేరే సాధనమే ఈ సోషల్ మీడియా. గతంలో ఒకప్పుడు ఈరోజు చేసిన కార్యక్రమాలు తెల్లారి పేపర్లో ప్రింట్ అయ్యి మన ఇంటికి వచ్చినాక మనకు వార్త తెలియకపోతుండే. ఇప్పుడు ఈడ నేను మాట్లాడుతున్నది మరి ఫేస్బుక్ లైవ్ పెడితే వెంటనే లైవ్ మనం ఏ పదం మాట్లాడుతున్నామో ఆ పదం ఆ ప్రజలకు చేరేసే సాధనం ఇలా సోషల్ మీడియా అయింది. మరి బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ గెలిచిందంటే కేవలం సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని ఆ రోజు ఆయన ఎన్నికల్లో గెలుపుకు కారణమైన ప్రధాన పాత్ర సోషల్ మీడియా. మరి 2014లో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి మోదీ గారు మరి భారతదేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిపోయి ఎన్నికల్లో గెలిచినట్టే కారణం సోషల్ మీడియా. కాబట్టి ఈ సోషల్ మీడియాని మనం విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి మనం అభ్యర్థి చేస్తున్న కార్యక్రమాలందరూ కూడా ప్రతి ఒక్కరూ స్టేటస్ పెట్టుకున్నప్పుడే నిజమైన బీఆర్ఎస్ కార్యకర్త అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. మనం గొప్పగా పోయి రోడ్ల మీద తిరిగిపోయి ఇంటింటికి పాదయాత్రలు చేసే కన్నా, మరి పెద్ద పెద్ద మీటింగ్లో పార్టిసిపేట్ చేసే కన్నా, మరి పెద్ద పెద్ద ర్యాలీలో పార్టిసిపేట్ చేసే కన్నా ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని మీ యొక్క ఫింగర్ టిప్స్ని ఒక 5 నిమిషాలు ఆడిస్తే దాదాపు మీ యొక్క సమాచారం కొన్ని లక్షల మందికి చేరే అవకాశం ఉంటుంది. మరి అనేక రకాలుగా మన మీద దాడి జరుగుతుంది. మీరందరూ కూడా గ్రహిస్తూనే ఉన్నారు. వాటికి దాదాపు 4-5 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఇప్పటి వరకు ఏ రోజు కూడా వాగ్దానాలు ఫుల్ఫిల్ కాలే. కాబట్టి ఆ వాగ్దానాలన్నింటినీ కూడా మీరు సోషల్ మీడియా ద్వారా అప్పట్లో అధ్యక్షులైన రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండ్రు, మరి ఎన్ని రోజులు ఇస్తానని చెప్పిండ్రు, మరి వాడికి ఎన్ని రోజులు అయిపోయింది.